ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ యుద్ధ ప్రభావం కమర్షియల్ గ్యాస్ పై పడింది. హోటల్, టిఫిన్ సెంటర్లు, ఇతర ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలోనూ కమర్షియల్ గ్యాస్ సప్లై పెంచాలని డిమాండ్ చేస్తున్నారు వినియోగదారులు. గ్యాస్ లేదని అందుకే హోటల్ మూసేస్తున్నట్లు ఫ్లెక్సీ పెట్టాడు ఒక హోటల్ యజమాని. జిల్లాలో కమర్షియల్ గ్యాస్ కష్టాలపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కరీంనగర్ జిల్లాలోని హోటల్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. మొత్తం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో దాదాపు 1000కి పైగా హోటల్స్ ఉన్నాయి. అదేవిధంగా చిన్న టిఫిన్ సెంటర్లు అవి కలిపితే మరో 1000 నుంచి 2000 దాకా ఉంటాయి. మొత్తంగా ఈ హోటల్ రంగంపై ఆధారపడి దాదాపు వేలాది మంది కార్మికులు జీవిస్తూ ఉంటారు. కానీ గ్యాస్ కొరత వల్ల హోటల్ వంటకాలన్నీ తగ్గించేశారు. కరీంనగర్లో కమాండ్ సెంటర్ దగ్గర ఉన్నాం. మనం ఇక్కడైతే ఒక హోటల్ని పూర్తిగా మోసేశారు. అక్కడ డైరెక్ట్గా బోర్డు కూడా పెట్టారు. సోమవారం అంటే ఈ రోజు నుంచి గ్యాస్ సరఫరా లేనందున టిఫిన్ సెంటర్ బంద్ చేస్తున్నాం, కస్టమర్లు సహకరించాలని చెప్పి ఇడ్లీ బండి సీని పేరుతో ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ని క్లోజ్ చేశారు. అన్న మీదేనా ఇది సెంటర్? ఏందన్నా నిజంగానే గ్యాస్ అంత కొరత ఉందా? అవును సార్, అంత కొడుతున్నది కాబట్టి బంద్ చేసినాం సార్. ముందస్తుగా అన్ని హోటల్లో కొంత స్టాక్ పెట్టుకున్నాం. మీకు ఎందుకు పెట్టుకున్నాం సార్? 2 ఐటమ్ తక్కువ చేసి 4-5 డేస్ నడిపించాం. ఉప్మా పంచ స్పెషల్ ఉప్మా ఉండే అది క్లోజ్ చేసినాం. అన్ని క్లోజ్ చేయడం వల్ల 3-4 డేస్ మేము నెట్కి వచ్చాం. కానీ మాతో అవ్వడం లేదానికి ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కదా. ఏంది మీ పరిస్థితి మరి? ఇప్పుడు ఆల్రెడీ ప్రత్యేకమైన చూస్తున్నాం సార్. ఆల్రెడీ ఎలక్ట్రిక్ స్టవ్ గురించి, ఇండక్షన్ స్టవ్ గురించి ప్రత్యేకమైన చూస్తున్నాం. ఆల్రెడీ డీజిల్ స్టవ్స్ రకరకాల మార్కెట్లు ఉన్నాయి. మనకి ఏ సూట్ అవుతుంది అందుకని ఆల్రెడీ విజయవాడ వెళ్ళడం జరిగింది. ఒకవేళ మాకు సూట్ అయితే ఇవాళ సాయంత్రం వరకు తీసుకురావడం జరుగుతుంది. మళ్ళీ 2-3 డేస్లో కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రత్యామ్నాయ చర్యలకు ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది? మళ్ళీ ఎక్స్ట్రా 2 lakhs అవుతుంది సార్. 1.5 to 2 lakhs అవుతుంది సార్. మన కెపాసిటీ మన ఏ స్టవ్ కావాలన్నా దాని కెపాసిటీ బట్టి 2 lakhs వరకు అవుతుంది సార్. మీ దగ్గర ఎంతమంది వర్కర్లు పనిచేస్తూ ఉంటారు? 20 to 25 members సార్. 30 members అవుతారు. వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. వాళ్ళ ఉపాధి కూడా దెబ్బ కదా. అంతా ఎంతమంది పనిచేస్తారండి ఈ హోటల్లో? అన్న 25-30 మంది పనిచేస్తారు పొద్దున నుంచి సాయంత్రం. ఓకే, ఇప్పుడు వర్క్ బంద్ అవ్వడం వల్ల మీ మీద ప్రత్యక్షంగా ఎట్లాంటి ప్రభావం పడుతుంది? బాగా ఇబ్బంది అవుతుంది అన్న. ఇంకా ఏం లేదు, గ్యాస్ లేకపోతే హోటల్ బంద్ అయింది కదా, దానికోసం అందరికీ ఇబ్బంది అవుతుంది. 30 మంది భర్తగా ఉన్నాడు ఈ హోటల్ మీద. ఇప్పుడు 30 మందికి పని లేదు. హోటల్ గ్యాస్ లేకపోతే ఇట్లా నడుతుంది, అదే ఆలోచన చూస్తుంది. బాగా ఇబ్బంది అవుతుంది. బయట చిల్లి కూడా మంది వచ్చింది. ఈ ఎస్టేట్లో మంది కాదు, బయట చిల్లి కూడా మంది ఉన్నాయి. నేను కలకత్తా చిల్లి వచ్చింది, ఈయన ఒడిషా. ఇబ్బంది అవుతుంది. ఏం చేయాలి ఇప్పుడు, అదే ఆలోచన చూస్తుంది. మన కరీంనగర్ జిల్లాలో మీలాంటి వాళ్ళు ఎంతమంది మీద ఈ గ్యాస్ ప్రభావం పడినట్టు? చాలా హోటల్ మీద అన్న. ఇక్కడ పక్క సభ హోటల్ ఉన్నాయి, అది కూడా బంద్ ఉంది. చాలా హోటల్ బంద్ ఉన్నాయి ఈ కరీంనగర్లో. మనదే ఒకరికే కాదు, చాలా హోటల్ బంద్ అయ్యింది. ఏమంటున్నారు మీ సేటు అంటే ఇప్పుడు తీస్తారు, గ్యాస్ దొరికితే తీస్తారు అంటారు. గ్యాస్ దొరకలేదు కదా, అవైలబుల్ గ్యాస్ లేదు. గ్యాస్ వచ్చినాక తర్వాత తీస్తారు. టిఫిన్ సెంటర్లు బంద్ కావడం వల్ల ప్రత్యక్షంగా హోటల్ యజమానులకు, తర్వాత అలా పనిచేసే వర్కర్లకే కాదు, ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చే తినే వాళ్ళకు కూడా ఇక్కడ తిండి దొరకకపోతే చాలా ఇబ్బందులు అయితే. అన్న మీ చుట్టుపక్కల వ్యాపారాలకు కూడా ఈ టిఫిన్ సెంటర్ ఆధారం కదా, ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఈరోజు చూస్తుంటే మారుమూల గ్రామం నుంచి రైతులు వస్తుంటారు. మరియు ఇక్కడ రోడ్డు పంటి అనాథలుగా తిరుగుతున్న వారికి ఈ టిఫిన్ సెంటర్ ఒక జీవనోపాధిగా ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఈరోజు చూస్తుంటే పాపం ఈ ఎండాకాలంలో వాళ్ళ పరిస్థితి అంతా అధోగతిగా అనిపిస్తుంది. సాధ్యంత త్వరగా గ్యాస్ అనేది రిలీజ్ చేసి ఈ హోటల్స్ను నడిపేయాలని కోరుచున్నాను. మరియు గ్యాస్ లేక ఇంతమంది వర్కర్స్ రోడ్డు మీద పాలు కావడం చాలా బాధాకరమైన విషయం అండి. ఓకే, ఎట్లా ఉంది మీకు ఇంటి దగ్గర పర్సనల్గా? ఎట్లా ఉంది మీకు ఇంట్లో గ్యాస్ ఉందా? ఇంట్లో ఇప్పుడు చూసుకుంటే వాడుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు గ్యాస్ ముందటంగా ఇదోటి చేసుకున్నాం, కానీ ఇలా ఉదయం అన్నం వండుకోవాలి, సాయంత్రం మళ్ళీ ఏమో కర్రీ చేసుకోవాలనే ఆలోచన కలుగుతున్నది గ్యాస్ లేకపోయారు. అలా ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ల మీద ఉన్న ప్రభావం ప్రత్యక్షంగా మన ఇండ్ల మీద కూడా పడే అవకాశం ఉందా? ఇంట్లో ఎట్లా ఉందన్న పరిస్థితి? అన్నిటి మీద ఈ ప్రభావం పడుతుంది. ప్రభుత్వాలు కూడా స్పందించాలి. వెంటనే కమర్షియల్ సిలిండర్స్ అయినా సప్లై చేస్తే వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే విధంగా ఉండాలి. దీని మీద ప్రభుత్వాలు స్పందించట్లేదు. ఎడారి దేశంలో యుద్ధం జరిగితే మన కరీంనగర్లో ప్రభావం పడుతుందని అనుకున్నారా మీరు ఎప్పుడన్నా? ఎడారి దేశంలో యుద్ధం జరిగితే కరీంనగర్లో ప్రభావం పడుతుందని ఎప్పుడు అనుకోలేదు. వెనకటి రాజుల కాలంలో కూడా 6 నెలల గాసం దాచిపెట్టేది ధాన్యాగారాల్లో. ఇటువంటి ప్రభుత్వాలు ఇంత టెక్నాలజీ పెరిగినా కానీ గ్యాస్ ప్రాబ్లం చేస్తుందంటే 6 రోజుల యుద్ధానికి గ్యాస్ ఇబ్బంది అయితే వ్యాపార సంస్థలు వ్యాపారాలు ఎట్లా నడిపిస్తారు? ఏ విధంగా నడపాలి? కస్టమర్లకు ఎన్ని ఇబ్బందులు అయితే రెగ్యులర్ కస్టమర్లు ఉంటారు, వాళ్ళందరికీ పూర్తిగా ఇబ్బందికరంగానే ఉంది వ్యవస్థ మొత్తం. మీరు హోటల్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారు? అన్ని దొరుకుతున్నాయి ఐటమ్స్ ఉన్నాయి, హోటల్స్ 3 అవి బంద్ చేసే పరిస్థితికి వచ్చింది. కానీ రెగ్యులర్ కస్టమర్స్ కోసం బ్లాక్లో సిలిండర్లు కొనుక్కొని మేము నడిపించడం అవుతుంది.
బాగా ఎంతకాలం దొరుకుతుంది బ్లాక్లో అయినా? ఆ బ్లాక్లో దొరికే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. అందుకని కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది. మా దగ్గర పనిచేసే వాళ్ళకి కూడా వ్యవస్థను పనిచేస్తే 100 మంది ఉన్నారు పని వాళ్ళు, వాళ్ళందరూ కూడా జీవనోపాధిని కోల్పోవడం అవుతుంది. ఓకే, కరోనా టైంలో ఇట్లాంటి పరిస్థితి చూశారు. అప్పుడేమో కస్టమర్లు రావడానికి భయపడి రాలేదు. ఇప్పుడేమో గ్యాస్ లేక కస్టమర్లు వచ్చినా మీరు వండి పెట్టే స్థితి లేదు. ఏంది ఈ రెండింటిని ఎట్లా చూస్తారు? అయితే కరోనా పరిస్థితుల్లో గవర్నమెంటే లాక్డౌన్ పెట్టింది కాబట్టి మాకు కొన్ని ఇబ్బందులు లేవు. కానీ ఇప్పుడు అన్ని ఖర్చులు భరించుకుంటూ సగం చేసుకుంటూ డబల్ రేటుకి గ్యాస్ కొనుక్కుంటూ నిత్యావసర వస్తువులు కూడా 120 రూపాయలు పల్లీలు 200 రూపాయలు అయినాయి. ఆయిల్ ప్యాకెట్ కూడా 110 రూపాయలది 180 రూపాయలు అయింది. అన్నీ ఏ వ్యవస్థలో ఏది కూడా కంట్రోల్ లేదు. దీని మీద గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. నిత్యావసర కట్టుకోవడము, వర్కర్లకు జీతాలు బరాబరే ఉంటుందా మరి మీకు? కరెంటు బిల్లులు కట్టాలి, కిరాయిలు కట్టాలి, కంపల్సరీ జీఎస్టీ కట్టాలి, అన్నీ కట్టాలి గవర్నమెంట్కి. కానీ గవర్నమెంట్ దీని మీద స్పందించటం లేదు. తమపై ఆధారపడే బతికే వర్కర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, తర్వాత రూమ్ రెంట్లు కట్టుకోవాలి, కిరాయిలు కట్టుకోవాలి. గ్యాస్ బ్లాక్లో ఏదో నెట్టుకొస్తున్న కొన్ని హోటల్స్ ఉన్నాయి. కానీ ఇట్లాంటి చిన్న చిన్న హోటల్స్, టిఫిన్ సెంటర్లు అయితే ఇప్పటికే క్లోజ్ అయిపోయినాయి. ఇది రేపు ఎల్లుండి మరింత తీవ్రమయ్యే ప్రమాదం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.